రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ బాండ్లపై కొందరు వ్యక్తం చేస్తున్న అపోహలను రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు కొట్టిపడేశారు. సిఆర్డీఏకు A+ రేటింగ్ లభించిందని, దాన్ని బట్టే వడ్డీ రేటు ఉంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ జారీ చేసిన బాండ్ల విధానానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏదీ తాకట్టు పెట్టకుండానే 10.32% వడ్డీకి ఒప్పుకున్నారని, ఇది ఏ విధంగా తప్పో విమర్శించే వాళ్ళు చెప్పాలన్నారు. మార్కెట్ ట్రెండ్ ఏదైతే ఉందో, మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని బట్టి ఇష్యూ చేసాం. ₹1 తక్కువ రాదు, ₹1 ఎక్కువ రాదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకున్న రేటింగ్ని బట్టి ఇవాళ మార్కెట్ కండిషన్స్ని బట్టి ఆర్బీఐ రేటు కానీ ఎత్తుంది, మిగతా కార్పొరేషన్స్ ఇష్యూ చేస్తున్న రేట్స్ ఎట్లా ఉన్నాయి, కండిషన్స్ ఏమున్నాయి, ఆ కండిషన్స్ని బట్టి వడ్డీ రేటు కూడా డిసైడ్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్స్ అప్పు ఇచ్చేటప్పుడు చాలా వరకు కోలాటరల్ అడుగుతుంది. లైక్ బ్యాంక్ ఉందనుకోండి, ఇదే సిఆర్డీఏ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇంత భూమి కోలాటరల్ పెట్టండి, అపార్ట్ ఫ్రమ్ గ్యారంటీ అంటారు. అపార్ట్ ఫ్రమ్ స్టేట్ గ్యారంటీ అట్లీస్ట్ 1.25 times వాల్యూ ఆఫ్ ది లోన్ ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ ల్యాండ్ కానీ తాకట్టు పెట్టమంటారు. ఇక్కడ సిఆర్డీఏ చేసిన బాండ్ ఇష్యూలు ఎక్కడ ల్యాండ్ తాకట్టు పెట్టలేదే. అంటే సింపుల్గా ఒక కౌంటర్ గ్యారంటీ తోటి 10.32% వడ్డీకి ఈ బాండ్ ఇష్యూ చేయడం జరిగింది. స్టేట్కు ఉన్న బ్రాండింగ్ కానీ, బ్రాండ్ ఇమేజ్ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈ రేటుకి డబ్బులు ఇచ్చారు. అది అప్రిషియేట్ చేయకుండా అవాస్తవాలన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు.